హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. ఇదిగోండి, నేను అసలు కొబ్బరి నా దగ్గర మా చెట్టుకి కొబ్బరికాయలు వస్తాయండి. అవి నేను ఏంటంటే కొబ్బరి పాలు తీసి కొబ్బరి అన్నం చేద్దాం అనుకున్నానండి. అవి పాలు తీసానమాట. అయితే సరేలే ఎల్లుండి చేద్దామని పెట్టానండి, ఫ్రిడ్జ్లో పెట్టాను పాలు తీసి. అది 2 రోజులకి అసలు కొబ్బరి పాలు బాగుంటాయి కదా, వారం రోజులైనా పాడవు కదా. అది ముద్దలాగా నువ్వులాగా వచ్చిందండి. ఈరోజు చేద్దామని చెప్పేసి తీసానండి 2 రోజుల తర్వాత. అది నురుగులాగా వచ్చింది. పడేద్దాము ఏటో, పాడైపోయింది ఏటో అనుకొని పడేద్దాం అనుకుంటే మళ్ళీ నాకు ఐడియా వచ్చిందండి. ఏటో నూనెలాగా వస్తుందని చెప్పేసి ఆ నురుగంతా పై తీసి తేలిపోయిందండి. ఆ నురుగు పైకి వచ్చి ముద్దలాగా కింద నీళ్ళ తేలిందండి. అదేమో నేను సరే అని మరగబెడదామని ఇలా చిన్న గిన్నెలో వేసానండి. వేసి దీంట్లో మరగబెట్టానండి. ఇదిగోండి, ఎంత ప్యూర్గా చూసారా కొబ్బరి నూనె అండి. చాలా స్మెల్ వస్తుందండి, ఒరిజినల్ది ఇది. ఇదే మనం బయట కొంటే ఎంతో. ఇది ఎవరైనా కొబ్బరికాయలు ఇలాగ ముదురుగా ఉంటే ఏమి లేదండి, ఈజీయేనండి, చేసుకోవచ్చు. మనము ఓ 4 కొబ్బరికాయలు నూరు పెట్టుకున్నామంటే ఒక 100 గ్రామ్స్ అలాగ వచ్చేస్తుందేమోనండి. ఇదిగోండి, ఇలా మరగబెట్టానమాట. మరగబెట్టడానికి కూడా ఎక్కువ టైం పట్టలేదు, 15 మినిట్స్లో మరిగిపోయిందండి. ఇదేనండి. ఇదిగోండి, ఇక్కడ నేను నెయ్యి ఎప్పుడు మరగబెడతాను. ఇది 20 రోజులది అనమాట. మేము 1/2 లీటరే తీసుకుంటాము ఆవు పాలు. ఇదిగోండి, 20 రోజులది నేను మేగడ తీసి కొంచెము మజ్జిగేసి పెడతానండి. డైలీ ఇంత కొంచెము ఓ 1/2 స్పూన్ అంత వేస్తానండి. వేసి మిక్సీలో రుబ్బుతాను, గిలకొడతాను అనమాట. మిక్సీలో వెన్నలాగా వస్తుంది కదా, అది ఇలా మరగబెడతానండి. నేను 5-6 సార్లు బాగా కడిగేసాను. దీంట్లోని ఇదిగోండి ఇలా మరగబెడుతున్నాను. మరగబెట్టిన దగ్గర వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసానండి, ఒక తమలపాకు. ఇలా దగ్గర అయ్యేటప్పటికి కొంచెం ఇలా మరిగేటప్పటికి ఉప్పు కళ్ళు వేయాలండి, కళ్ళు ఉప్పు వేయాలండి. అప్పుడు నూకలుగా వస్తుంది. ఇదే టిప్ అండి. నెయ్యిది అందరికీ తెలుస్తుంది, అయినా కూడా ఎంతోమందికి తెలియదండి. ముందు నాకు కూడా తెలిసేది కాదు. ఇలాగా నెయ్యి ఇలాగ నూకలుగా మన బజార్లో కొన్ని ఎలాగ వస్తుందో అలా వస్తుందండి. టేస్ట్కి కూడా ఉంటుంది. ఇదిగోండి, 20 రోజులకి ఇంత కొంచెం మరిగితే చాలు, ఇది నెయ్యి వస్తుందండి. ఇదే మేము ఇంట్లో వాడుకుంటామండి, అసలు బయట కొనము. 20 రోజులకి నెల రోజులకి ఇలా మరగపెడతాను. స్మెల్ కూడా చాలా స్మెల్ అండి అసలు. ఇంట్లో నెయ్యి నిజంగా బజార్లో కొనేది అస్సలు తినలేకపోతున్నాము, బాగుండడం లేదు. అలాగే ఇంట్లో ఎవరైనా హౌస్ వైఫ్స్ ఉంటే చేసుకోండి అమ్మ, ఇలాగా ఈ కొబ్బరి నూనె కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక చూడండి. థ్యాంక్ యూ.